మేడం గారు ఇంకా రాలేదండి, ఇంకా అతనికే వేరే ఉంది. స్టూడెంట్ పోస్ట్ నేను మళ్ళా నేను వేరే బయటకు వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వమంటారా? పోస్ట్ వెళ్తున్నా సార్. వచ్చిందిలేండి. ఓకే, రైట్. వా చూసుకోండి అమ్మా. రైట్, ఓకే. అందరికి ఆర్ యూ ఏబుల్ టు సీ ద స్క్రీన్? రైట్. Coming to the Employee State Insurance Act 1948. This particular question in previous papers, they are asked in 3 marks only. But recently, they are asked for 10 marks. So, this particular topic is a lengthy. This is a lengthy process topic. Okay. Just I try to explain my way. If any mistakes will happen, kindly excuse me. Okay, right. Shouldn't the Employee State Insurance Act, it will contain introduction. It will contain total almost 15 points. Okay. If any person who's supposed to not write all these 15 points, you just write this introduction points. Okay. If you write this 5 introduction point, at least you will get the 40% of the marks. Right. Coming to the direct topic loki vachestunanu, Employee State Insurance Act, it is a general insurance. Okay. Coming to the applicability of the act and scheme, ante particular Employee State Insurance applicability ante vartimpu anuvartanam ఏంటి? కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఇన్ ఏరియా వైజ్ టు ది ఫ్యాక్టరీస్ ఎంప్లాయింగ్ ఇన్ 10 or more persons అండ్ ఎస్టాబ్లిషింగ్ ఎంప్లాయింగ్ 20 or more persons. అంటే ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది ఫ్యాక్టరీస్ కంటైనింగ్ 10 or more power with power as well as a 20 or more employees without power కి పర్టికులర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుందని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ సబ్ పాయింట్, ది కవరేజ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ డ్రాయింగ్ గ్రాస్ వేజెస్ అప్ టు 15,000 per month ఎంగేజ్డ్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఏ కాంట్రాక్ట్ లేబర్. అంటే ఆ వ్యక్తి యొక్క శాలరీ మినిమం 15,000 అయి ఉండాలి. అతను డైరెక్ట్ కంపెనీ ఎంప్లాయీ అయినా అయి ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ అ సబ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా అయి ఉండొచ్చు. Coming to the rate of contribution of wages, employers 4.75% and employees 1.75% manner and the time limit for making payment for contribution. అంటే ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి యొక్క శాలరీ 15,000 అనుకుంటే that employee contribution is around 1.75 means 172 rupees, sorry 262 rupees అతని అకౌంట్ లోంచి డిడక్ట్ అవుతుంది. ప్లస్ ఎంప్లాయర్ విల్ కాంట్రిబ్యూట్ 720 rupees వేసి ఒక బ్యాంక్ లో వేస్తారనమాట, లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎనీ అదర్ గవర్నమెంట్ బ్యాంక్స్. సో ద రేట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వేజెస్ ఫర్ ఎంప్లాయర్స్ అంటే మేనేజ్మెంట్ 4.75%, ఫర్ ఎంప్లాయీస్ 1.75% మేనర్ అండ్ ది టైమ్ లిమిట్ ఫర్ ది మేకింగ్ పేమెంట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్. ఓకే, అంటే టోటల్ 6.5% ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. 4.75 ప్లస్ 1.75. కమింగ్ టు ది ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటండి అందరికీను. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద టోటల్ అమౌంట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్ ఈజ్ టు బి డిపాజిటెడ్ విత్ ఆథరైజ్డ్ బ్యాంక్ త్రూ ఏ చలాన్ ఇన్ ది పీరియడ్ ఫ్రమ్ ఆన్ బిఫోర్ 21st month of the following calendar month in which wages fall due. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన జూలై మంత్ అనుకుందాం. మన జూలై మంత్ శాలరీ అన్నది ఆ 21st లోపే వెయ్యాలన్నమాట. అంటే కమింగ్ శాలరీ అన్నది 21st లోపే ఈ తాలూకా డిపాజిట్ చేయాలి. సపోజ్ 15,000 20,000 శాలరీ అనుకుంటే
ఆ ఎంప్లాయీస్ లోంచి ఆ ఎంప్లాయర్ లోంచి 1.75% డిడక్ట్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయర్స్ అంటే మేనేజ్మెంట్ 4.75 వేసి మనకి ఎక్స్ట్రా అమౌంట్ వేసి ఆ బ్యాంక్ లో ఇన్ బిట్వీన్ 21st month ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాలెండర్ మంత్ ఇన్ విచ్ వేజెస్ ఆర్ ఫాల్ డ్యూ వెయ్యాలన్నమాట. ఓకే, అంటే ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ మంత్ లోనే వెయ్యాలని అంటున్నారు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద బెనిఫిట్స్ ఆఫ్ ది ఎంప్లాయీ అండర్ ది యాక్ట్, మెడికల్ సిక్నెస్, ఎక్స్టెండెడ్ సిక్నెస్ ఫర్ సర్టెన్ డిసీజెస్, enhanced sickness, dependents maternity, besides funeral expenses, rehabilitation allowances, medical benefit to the insured person and his spouse. అంటే ఈ పర్టికులర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యొక్క లాభాలు ఏంటి? ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, సిక్నెస్ వచ్చినా, ఎక్స్టెండెడ్ సిక్నెస్ ఫర్ సర్టెన్ డిసీజెస్, ఆక్యుపేషన్ డిసీజ్ వలన 6 months 7 months సెలవు పెట్టాలన్నా, ఎన్హాన్స్డ్ సిక్నెస్ అంటే ఆ పర్టికులర్ సిక్నెస్ విస్తరించిన, అండ్ డిపెండెంట్స్ మెటర్నిటీ అంటే వాళ్ళ కూతురు కానీ భార్య కానీ మన మదర్హుడ్ లాంటిది, మాతృత్వం లాంటిది వచ్చిన, ప్లస్ బిసైడ్స్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అంటే ఆ వ్యక్తి చనిపోయిన వాళ్ళ యొక్క అంత్యక్రియ ఖర్చులకి, రీహాబిటేషన్ అలవెన్స్ అంటే పునరావృతి యొక్క అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్ అన్ని వస్తాయన్నమాట. దీని ద్వారా ఈ పర్టికులర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ద్వారా ఈ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు. ఓకే, మెడికల్ బెనిఫిట్, సిక్నెస్ బెనిఫిట్, ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ ఫర్ సర్టెన్ డిసీజెస్, ఎన్హాన్స్డ్ సిక్నెసెస్, డిపెండెంట్స్ మెటర్నిటీ, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, రీహాబిటేషన్ అలవెన్సెస్, మెడికల్ బెనిఫిట్ టు ది ఇన్సూర్డ్ పర్సన్ అండ్ హిస్ స్పౌస్. స్పౌస్ అంటే వైఫ్ అన్నమాట. ఓకే, రైట్. కమింగ్ టు ది ఇక్కడి నుంచి అసలైన పాయింట్స్ స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఆఫ్ ఇండియా ఇన్క్లూడ్స్ ఏంటేంటి కలిగి ఉంటాయంటే, మిషన్ స్టేట్మెంట్ అంటే వాట్ ఈస్ ద గోల్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948. Coming to the to provide for certain benefits to the employees in case of sickness, maternity and employment injury, and to make provisions for the related matters. అంటే ఎవరెవరికైతే అంటే ఎవరైనా ఇన్ కేసు అంటే జాబ్ చేస్తున్నప్పుడు సిక్నెస్ రావడం, ఆక్యుపేషనల్ డిసీజెస్, మెటర్నిటీ అంటే మదర్హుడ్, ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఇంజురీ అయితే ఈ పర్టికులర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని అంటున్నాడు. ద ఈఎస్ఐ స్కీమ్ ఈజ్ ఎ ఇంటిగ్రేటెడ్ మెజర్ ఆఫ్ సోషల్ ఇన్సూరెన్స్ అంటే ఇది ఒక సామాజిక ఇన్సూరెన్స్ ప్రాసెస్. కమ్ టు ది లైఫ్ త్రూ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948. ఇది 1948 లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది అని అంటున్నాడు. అండ్ ఈస్ డిజైన్ టు కంప్లీట్ ది టాస్క్ ఆఫ్ ది protecting employees as defined in the ESA Act 1948 against the hazards of sickness, maternity, disablement or death due to employment injury, and to provide full medical care to the insured person and their families. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి? హజార్డ్స్ ఆఫ్ ది సిక్నెస్ అంటే సిక్నెస్ ద్వారా సంభవమయ్యే ప్రమాదాలు వచ్చినప్పుడు ఇది అప్లికబుల్ అవుతుంది. మెటర్నిటీ మీన్స్ మాతృత్వం అంటే ప్రసూతి అంటే మన వైఫ్ క్యారింగ్ అయినా డాటర్ క్యారింగ్ అయినా ఇది అప్లికబుల్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ అ డిజేబుల్మెంట్ అంటే వైకల్యం రావడం, ఆర్ డెత్ డ్యూ టు ఎంప్లాయ్మెంట్ ఇంజురీ అంటే పని చేస్తున్నప్పుడు ఏదైనా చనిపోయినా ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. అండ్ టు ప్రొవైడ్ ఫుల్ మెడికల్ కేర్ ఇన్సూర్డ్ పర్సన్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఓకే, రైట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ది కవరేజ్ ఆఫ్ ది ఇండియా అంటే ఈ పర్టికులర్ బీమా ఇండియాలో ఎవరికి వర్తిస్తుంది అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ యూటీస్ కవర్ అంటే యూటీస్ అంటే యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలు. నెంబర్ ఆఫ్ స్టేట్స్ యూటీస్ కవర్డ్ ఆల్మోస్ట్ 29. నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటెడ్ సెంటర్స్ మీన్స్ 787. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 1.39 crores. తర్వాత నెంబర్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్స్ ఫ్యామిలీ యూనిట్స్ 1.43 crores.
Number of the insured women 26 lakhs. Number of beneficiaries అంటే లబ్ధిదారులు 5.55 crores. Number of employers covered 4.06 lakhs infrastructures units in India. అంటే ఆల్మోస్ట్ 4.06 lakhs infrastructures యొక్క యూనిట్స్ కి ఈ తల్లికి ఈఎస్ఏ అన్నది కవర్ అయింది అనమాట. ఓకే, ఎంప్లాయర్ కవర్స్ 4.06 lakhs infrastructures in India. Number of regional and sub-regional divisional officers are 52. Number of branches pay officers are 798. Number of ESA hospitals are 148. Number of hospital annexes అంటే what is the meaning of annexes అంటే ఆసుపత్రి యొక్క అనుసంధానాలు. ఓకే, ఆసుపత్రి యొక్క అనుసంధానాలని హాస్పిటల్ ఎనిక్సెస్ అని అంటారు. 42. Total number of beds are 27,739. Number of ESA dispensaries అంటే అదొక అంటే మినీ హాస్పిటల్స్ లాంటిది, అంటే మన చికిత్స చేసే కేంద్రాలు. ఓకే, దే ఆర్ నాట్ జాయినింగ్, ఓన్లీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. ఫర్ దిస్ పర్టికులర్ ESA dispensaries is 1388. Number of Indian medical officers, Indian medical parachute staff, స్పెషలిస్ట్ 8,925 ఉన్నారు ఇందులో. నెంబర్ ఆఫ్ పారామెడికల్ స్టాఫ్ అంటే నర్సెస్ కాంపౌండ్స్ 45,000 ఉన్నారు. అట్ అన్ యావరేజ్ ది ESA కార్పొరేషన్ మేక్స్ 40 lakhs ఇండివిజువల్ పేమెంట్ ఈచ్ ఇయర్. అమౌంటింగ్ ఈజ్ అబౌట్ ది 300 crores త్రూ ఇట్స్ వైడ్ స్ప్రెడ్ నెట్వర్క్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫీసర్స్ ఇన్ ఇంప్లిమెంటెడ్ ఏరియాస్. అంటే ఇండివిజువల్ ప్రీమియం అప్ టు 40 lakhs వరకు కవర్ అవుతుంది డిపెండింగ్ అపాన్ పొజిషన్ బట్టి. సంవత్సరానికి వీళ్ళు ఆల్మోస్ట్ 300 crores అనేది పే చేస్తున్నారు ఓన్లీ హాస్పిటల్స్కే. ఓకే, ఈ పర్టికులర్ ESA కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రైట్, అందరికీ అర్థమైంది అనుకుంటా కదా సెకండ్ పాయింట్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, చూడండి, ఫస్ట్ సెకండ్ పాయింట్స్ పర్లేదు. ఓకే, అండర్ ది సెక్షన్ 2 of 12 అంటే ఈ పర్టికులర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ సెక్షన్ 212 లో ఏముంది? ది యాక్ట్ అప్లికబుల్ టు ది ఫ్యాక్టరీస్ ఎంప్లాయింగ్ 10 or more person irrespective of whether power is used in the process of manufacturing or not. అంటే ఈ పర్టికులర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అన్ని ఫ్యాక్టరీస్ కి అప్లికబుల్ అయింది. అందులో మినిమం 10 members ఉండాలి, పవర్ ఉన్నా లేకపోయినా, ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అండర్ ది సెక్షన్ 1 of 5 of the act, this scheme has been extended to shopping malls, hotels, restaurants, cinemas, including preview theaters, road motor transportation undertakings, and newspaper establishment employing 20 or more persons. అంటే ఈ పర్టికులర్ షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, సినిమా హాల్స్ అండ్ సినీ ప్రివ్యూ థియేటర్స్ లో కూడా ఈ యాక్ట్ అప్లికబుల్ అయింది. బట్ దట్ కంటైన్ అ పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్ కంటైన్ more than 20 employees. Okay, further under this section 1 of 5 of the act, US ante under this section 1 of 5 of this act, the scheme has been extended to private medical institutions and educational institutions employing 20 or more persons in certain states. ante konni states lo private medical institutions as well as educational institutions lo kuda applicable chesaru, where 20 or more employees unna private medical institutions, educational institutions lo kuda konni states lo idi applicable chesaru. Coming to the existing wage limit of the coverage is under rupees 15,000 per month, excluding remuneration of the overtime, with effect from May 01, 2010. అంటే మే 01, 2010 నాటికి అతను శాలరీ 15,000 ఉంటే
అతను హీఈస్ అప్లికబుల్ ఫర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఓకే, కమింగ్ టు ది ఏరియాస్ కవర్డ్ అండర్ ది మన ఈఎస్ఐ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ అక్రాస్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది ఇండియా. టోటల్ లెంత్ బ్రెడ్త్ ఆఫ్ ది ఇండియాలో అన్ని స్టేట్స్ కి, అన్ని యూనియన్ టెరిటరీస్ కి ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అన్నది అప్లికబుల్ అయిందని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, ద ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కాంట్రిబ్యూషన్ 1.75% of the gross salary and employer's ESI contribution 4.75% of the gross salary. Total ESI contribution is 6.5% of the gross salary. For example, ఒక వ్యక్తి salary 15,000 అనుకుందాం, అతను వర్కర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత 15 అంటే 1.75% ఆఫ్ 15,000 అంటే అప్రాక్సిమేట్ గా మనకి 262 రూపీస్ వస్తుంది, అది కట్ అవుతుంది అతని శాలరీలో. యాజ్ వెల్ యాజ్ ఎ మేనేజ్మెంట్ ఎంప్లాయర్ 4.75 కాంట్రిబ్యూషన్ అంతా 4.75 ఆఫ్ ది గ్రాస్ శాలరీ. 4.75 ఇంటూ మన 15,000 డివైడెడ్ బై 100 వేస్తే అప్రాక్సిమేట్ గా 712 రూపీస్. ఈ రెండు కలిపి ఈఎస్ఐ బ్యాంక్ లో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవ్రీ 20 డేట్ ఆఫ్ క్యాలెండర్ ఇయర్ లో జమ చేస్తారనమాట. టోటల్ ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఈజ్ 6.5% ఆఫ్ ది గ్రాస్ శాలరీ ఉంది. ఓకే, ఈ 4 పాయింట్స్ మీరు అప్లికబుల్ చేయగలరు అనుకుంటున్నాను. కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, ద అమౌంట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ అంటే ఏ రకంగా కాంట్రిబ్యూషన్ చేయాలి. చూడండి, ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ షేర్ ఈస్ టు బి డిపాజిటెడ్ విత్ ఆథరైజ్డ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే వేసుకోవచ్చు, ఎనీ గవర్నమెంట్ బ్యాంక్ అనే వేసుకోవచ్చు. ఈస్ టు బి డిపాజిటెడ్ అండ్ ఆథరైజ్డ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రూ ఆన్లైన్ జనరేటెడ్ చలాన్ ఆర్ పే బిఫోర్ 21st day ఆఫ్ ది సక్సీడింగ్ మంత్ ఫాలోయింగ్ ది క్యాలెండర్ మంత్. ఓకే, అంటే ఆ 21st లోపు కంపల్సరిగా మన చలాన్ రూపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలి అని అంటున్నాడు. కాంట్రిబ్యూషన్ కెన్ ఆల్సో బి సబ్మిటెడ్ ఆన్లైన్ బై సెలెక్టింగ్ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ డ్యూరింగ్ ది పేమెంట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్. అంటే ఆన్లైన్ లో కూడా పేమెంట్ చేయొచ్చు అని అంటున్నాడు. ది ప్రాసెస్ విల్ టేక్ you the payment page of the SBI corporate banking, the login to complete payment and same will be completed within few minutes. అంటే ఆన్లైన్ లో వెళ్ళి ఆ లాగిన్ చేస్తే ఈజీగా అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు అని అంటున్నాడు. ఓకే, అది అంటే ఆన్లైన్ లో చేయమని వాడి ఉద్దేశం. చూడండి, ఇఫ్ ఏ ఎంప్లాయీ is drawing up to ₹70 as a daily average wage, he is exempt from the payment of his share of contribution. ఎవరైతే వర్కర్స్ 15,000 లోపు శాలరీస్ ఉన్నారో వాళ్ళు వాటా అంటే 1.75% కాంట్రిబ్యూషన్ చేయక్కర్లేదు. అంటే కొద్దిగా లేబర్స్ ఉంటారు కదా, బిలో 15,000 బిలో 10,000 శాలరీస్ ఉండేవాళ్ళు, డైలీ పేమెంట్ తీసుకునేటోళ్ళు, 100, 150, 200, 70 రూపీస్ అలా తీసుకునేటోళ్ళు, వాళ్ళు ఆ పేమెంట్ వెయ్యక్కర్లేదు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ వెయ్యక్కర్లేదు. ద ఎంప్లాయర్ ఈజ్ హౌఎవర్ టు పే ఎంప్లాయర్స్ షేర్ ఆఫ్ 4.75% ఆఫ్ శాలరీ రిసీవ్డ్ బై ది ఎంప్లాయీ. అంటే మేనేజ్మెంట్ ఎంప్లాయర్ అనేవాడు అతని యొక్క షేర్ అన్నది మాత్రం కంపల్సరిగా బ్యాంక్ లో వెయ్యాలి అని అంటున్నాడు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా ఈ పాయింట్. అంటే 15,000 లోపు ఉన్న శాలరీస్ కూడా మనకి ఈ తల్లికి ఈఎస్ఐ బెనిఫిట్ వస్తుంది, వాళ్ళ షేర్ కట్టక్కర్లేదు. అది ఈ పాయింట్కి అర్థం. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 6, ద ఎంప్లాయీస్ కవర్డ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ రిక్వైర్డ్ టు పే ది కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది స్కీమ్ ఆన్ మంత్లీ బేసిస్. ఓకే, కంపల్సరీగా మంత్లీ బేసిస్ మీద అతను ఆ పర్టికులర్ ఎంప్లాయర్ అనేది వెయ్యాలి అని అంటున్నాడు. దేర్ ఆర్ 2 contribution periods, each of 6 months and 2 corresponding benefit periods. Also the 6 months duration as under.
అంటే చూడండి, నెలకు ఒకసారైనా వేయొచ్చు, లేకపోతే 6 monthsకి ఒకసారైనా వేయొచ్చు అని అంటున్నాడు. ఎవరు? ఆ పర్టికులర్ ఎంప్లాయర్. అతని యొక్క కాంట్రిబ్యూషన్ పీరియడ్ ఫ్రమ్ ది 1st April to 30th September and 1st January to 30th June of the following year, and corresponding benefit periods from 1st October to 31st March and 1st July to 31st December. అంటే కరస్పాండింగ్ బెనిఫిట్స్ పీరియడ్ లో ఆ ఎంప్లాయర్ అతను కాంట్రిబ్యూట్ చేశాడంటే అతనికి కొద్దిగా ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. ఓకే, ఇలాగా ఒక 1 month 2 months డిలే అవుతుంటే కాంట్రిబ్యూషన్ ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో కూడా పాయింట్ లో ఉంది. అందరికీ అర్థమైంది అనుకుంటా కదా ఈ పాయింట్, రైట్? కమింగ్ టు ది 7th point, the following benefits are provided under the section 46 are medical benefit, sickness benefit, maternity benefit, disablement benefit, dependents benefit, funeral expenses and other benefits వస్తాయి. ఓకేనా? ఈ పర్టికులర్ ఈఎస్ఐ యాక్ట్ వల్ల అండర్ ది సెక్షన్ 46 లో వర్కర్స్ కి మెడికల్ బెనిఫిట్స్ వస్తాయి, సిక్నెస్ బెనిఫిట్ వస్తుంది, మెటర్నిటీ బెనిఫిట్ అంటే ప్రసూతి అంటే మన లేడీస్ కి మెటర్నిటీ బెనిఫిట్ వస్తుంది, ఆర్ మనకి డిజేబుల్ బెనిఫిట్ అంటే వైకల్యం సంబంధించిన బెనిఫిట్లు వస్తాయి. తర్వాత డిపెండెంట్స్ బెనిఫిట్, ఎవరైనా చనిపోతే వాళ్ళ లబ్ధిదారులకి బెనిఫిట్స్ వస్తాయి, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, అంత్యక్రియల ఖర్చులు అండ్ అదర్ బెనిఫిట్స్ అన్ని వస్తాయి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ఈఎస్ఏ స్కీమ్ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే పథకం. ద ఈఎస్ఏ స్కీమ్ ఈజ్ ప్రొవైడెడ్ full range of the medical care to all insured person and their families through a network of ESA dispensaries, hospitals, panel clinics, diagnostic centers and super specialty hospitals. Okay, super specialty treatment such as a open heart surgery, neurosurgery, bone marrow transplant, kidney transplant and other specialized investigations like CT scan, MRI scan, angiography, ఇవన్నీ చేయించుకోవచ్చు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. మళ్ళీ చదువుతున్నాను. ద ఈఎస్ఐ స్కీమ్స్ ప్రొవైడ్ ఫుల్ రేంజ్ ఆఫ్ మెడికల్ కేర్, టోటల్ మెడికల్ కేర్ ఫుల్ రేంజ్ గా తీసుకోవచ్చు దీని ద్వారా. ఎవరు? ఇన్సూర్డ్ పర్సన్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ త్రూ నెట్వర్క్ ఆఫ్ ఈఎస్ఐ డిస్పెన్సరీస్ అంటే ఈఎస్ఐ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, గవర్నమెంట్ యొక్క చికిత్సా కేంద్రాల్లోనైనా, గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనైనా, ప్యానల్ క్లినిక్స్ లోనైనా, మన డయాగ్నోటిక్ సెంటర్స్ లో అయినా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో కూడా తీసుకోవచ్చు. ఏంటేంటి మనకి బెనిఫిట్స్ ఉంటాయి? సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ సచ్ యాజ్ ఓపెన్ హార్ట్ సర్జరీ బెనిఫిట్ ఉంటుంది, హార్ట్ అటాక్స్ వస్తే. తర్వాత న్యూరో సర్జరీ ఉంటుంది, బోన్ మ్యారో ట్రాన్స్పరెంట్, కిడ్నీ ట్రాన్స్పరెంట్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ సిటీ స్కాన్. సిటీ స్కాన్ అంటే ఏంటండి? మొత్తం ఆల్ బాడీని ఎక్స్రే చేయడం బోన్స్ సహా. తర్వాత ఎంఆర్ఐ స్క్రాన్ అంటే బ్రెయిన్ స్క్రాన్, అండ్ యాంజియోగ్రఫీ అంటే హార్ట్ అంటే లోపల బబుల్స్ పంపిస్తారు, ఏదైనా బ్లాక్స్ ఉంటే వెళ్ళిపోతుంటాయి అనమాట హార్ట్ కి సంబంధించిన నర్వ్స్ లో, దాన్ని యాంజియోగ్రఫీ అని అంటారు. ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది ఎలిజిబిలిటీ ఫర్ ది మెడికల్ బెనిఫిట్, ఎప్పుడు పర్టికులర్ మెడికల్ బెనిఫిట్ కి ఎలిజిబిలిటీ అవుతారు ఆ పర్టికులర్ పర్సన్స్, ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ అంటే an employee who is covered under the scheme